అండి ఈరోజు మనము బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి బుక్ అండి ఇది 5వ అధ్యాయంలో ఉన్నాము. 5.3 శ్రవణ దృశ్య బహుళ మాధ్యమ వనరులు ఎంపిక రూపకల్పన ఆడియో విజువల్ అండ్ మల్టీమీడియా రిసోర్సెస్ సెలక్షన్ అండ్ డిజైనింగ్. దీని గురించి చెప్పుకోమే ముందు అభ్యర్థులకు చిన్న మనమండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ 5th చాప్టర్ కూడా ఇంపార్టెంట్ అనేది డిఎస్సికి. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కావున దీంట్లో నుంచి కూడా ఒక బ్లాంక్ 2 బ్లాంక్స్ వస్తాయండి ఈ టాపిక్ మీద నుంచి. సో చూసుకుందాము. ఆడియో విజువల్ అండ్ మల్టీమీడియా రిసోర్సెస్ సెలెక్షన్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాము. ఇప్పుడు విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరు ఉంటారు కదా, అలా ఇప్పుడు తరగతిలో బోధన అభ్యసన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సందర్భోచితంగా సమయోచితంగా ఇవి ఉపయోగిస్తూ ఉండాలి ఆడియో విజువల్ ఎయిడ్స్ని. అంతేకాక విద్యార్థులకు అభ్యసన భావన అవగాహన విషయమై ఆయా వనరులు ఉపయోగించాల్సిన అవసరాన్ని, ఎందుకు ఉపయోగించాలనే అవసరాన్ని తెలియజేయాలండి, గుర్తింపజేయాలి. ఉపయోగించే తగిన పద్ధతులను వ్యూహాలను పరిచయం చేసి స్థిరపరిచి వారు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేటట్లుగా ప్రోత్సాహం చేయాలి. అభ్యసన ప్రక్రియను వ్యతిరేక దిశలో ప్రభావితం చేసేది విసుగు. దీనికి విద్యార్థి అనాసక్తి ఒక కారణమైతే మరొక ప్రధాన కారణం ఉపాధ్యాయుని బోధన ప్రక్రియ. కేవలం సంభాషపూర్వకంగా ఉండడం అనేది అభ్యసన ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడిని వింటాడు, కేవలం చూస్తాడు. విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. అందుచే బోధనా ప్రక్రియ ఫలవంతం కాదు. అదే ఒక ప్రధాన సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అది నేర్చుకున్న విషయం జ్ఞప్తిలో ఉంటుంది, ఉండకపోవచ్చు. దానికి ఇంద్రియాల పాత్ర ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుంది ఇంద్రియాల పాత్ర అనేది చూసుకుంటే 20% మనం వినేదానిలో వస్తుంది. చూసిన తర్వాత చూస్తూ వింటూ ఉన్నప్పుడు 30% వస్తుంది. 2 చేస్తే 50% వస్తుంది. కేవలం చూస్తూ ఉన్నప్పుడు 30% వస్తుంది. చెప్పిన దానిలో 80% వస్తుంది. అవి మొత్తం వినేసి చెప్పిన దానిలో 80% వస్తుంది. చేస్తూ ఉన్నప్పుడు 90% వస్తుంది అన్నమాట. ఈ విధంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి బ్లాంక్స్ అడుగుతారు. 20% వినేదానిలో వస్తుంది, 30% చూచిన దానిలో వస్తుంది, 50% చూచి వినుటలో వస్తుంది, 80% చెప్పిన దానిలో వస్తుంది, 90% చెప్పి చేసిన దానిలో వస్తుంది. 20, 30, 50, 80, 90 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. వీటి నుంచి ఓ బ్లాంక్ వస్తుంది. కాబట్టి పాఠాన్ని సరళంగా ప్రభావవంతంగా ప్రయోజనకరంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేటట్లుగా ఆయా వనరులను ఉపయోగించినప్పుడు ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటాడు. ఆ వనరులు అభ్యాసాన్ని మరింత స్థిరపరిచి శాశ్వతం చేస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మరి ఈ విధాన రూపకర్తలు ఉంటారు, విద్యాశాఖ వారు ఉంటారు. ఇవి ఎందుకు వినియోగం చేయాలి, వినియోగం పెంపొందించాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళతో పాటు ఉపాధ్యాయులు కూడా గుర్తించాలండి. దాన్ని ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం పాఠశాల ఉన్నతికి, ఆశించు ఫలితాల సాధనకు ఒక ఆధారాన్ని ఇస్తుంది అని గుర్తించాలి. బోధన అభ్యసనలు ఆయా వనరులను సామాగ్రిని ఉపయోగించకపోవడం మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. దృశ్య శ్రవణ వనరులు. ఇప్పుడు మౌఖికంగా అంటే ఓరల్గా బోధన చేసినప్పుడు సూచనలు ఇవన్నీ విద్యార్థుల్లో విసుగు తెప్పిస్తుంది. మనం చెప్తుంటే ఎంత నిజం ఉన్నది వాళ్ళకి అర్థం కావాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ దృశ్య శ్రవణ వనరులని ఉపయోగించాలి. అప్పుడు విద్యార్థుల్లో విషయం పట్ల ఉత్సుకత పెరుగుతుంది, విషయం నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తర్వాత భాషపరంగా కొన్ని ఆడియోలు అనగా శ్రవణ వనరులు లేదా ఉపకరణాలు వచ్చారంటే ఎటువంటి దోషాలు లేకుండా చూపగలము. కాబట్టి చూడడానికి వినడానికి మధ్య చక్కని సమన్వయం ఏర్పడుతుంది. ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి అభ్యసన వనరులు ఉపయోగించి బోధన జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రవణ ఉపకరణాలు నిర్వచనాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా ఎవరెవరు ఏం చెప్పారు, దేనివల్లనైతే దృశ్యేంద్రియం కానీ శ్రవణేంద్రియం కానీ అభ్యసన ప్రక్రియలో జరపబడుతుందో లేదా ప్రోత్సహింపబడుతుందో దానిని దృశ్య శ్రవణ ఉపకరణము అంటారు. దీన్ని గుడ్ సివి డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పారు.
ప్రేరణ, వర్గీకరణ, ఉద్దీపన అనే అభ్యసన ముక్కోణ ప్రక్రియ పూర్తగుటకు సహాయపడే ఉపకరణాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారు. గుడ్డు సివి డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పారు. ఇది కూడా వివిధ బోధనా శిక్షణ సందర్భాలలో వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ భావ ప్రసరణకు దోహదపడే ఉపకరణాలనే దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారు. ఎడ్గర్ డేల్ అని చెప్పారండి. ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి. ఇది కామన్గా మనం గుర్తుపెట్టేసుకుంటే గుడ్ సివి డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో మాత్రం ఇక్కడ శిక్షణ సందర్భాల్లో వ్యక్తుల మధ్య సమూహాల మధ్య భావ ప్రసరణకు దోహదపడేవి అని చెప్పి ఎడ్గర్ డేల్ గారు చెప్పారు. నెక్స్ట్, కొందరు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏంటి అసలు అంటే, ఇవి ఏం చేస్తుంటాయి, మనకి ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి, అభ్యసన సన్నివేశాలను సాధ్యమైనంత వరకు వాస్తవం చేస్తూ ఉంటాయి అని చెప్పారు. నెక్స్ట్, ఇంకా చలనచిత్రాలు, దృశ్యేంద్రియ భావనలు, రికార్డింగ్లు, ఛాయాచిత్రాలు మొదలైనవి శ్రవణేంద్రియ అంశాలపై దృష్టి సారించి తరగతి బోధనలో ఉపయోగపడు శిక్షణ లేదా విద్యా సామాగ్రి. ఇవన్నీ ఒక విషయానికి అర్థాన్ని అందిపుచ్చుకునేందుకు కేవలం చదువుట అను దృశ్య భావనపైనే పూర్తిగా ఆధారపడకుండా సమాచారాన్ని వినికిడి భావనకు ఆధారమైన శ్రవణ ఉపకరణాలు లేదా రెండు భావనల కలయికగా ప్రదర్శించే వస్తువులు కూడా ఉంటాయి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు సాధించదగు అంశాలను వేగంగాను ప్రతిభావంతంగాను చేయటంలో ఉపయోగపడే ఉపకరణాలే ఇవి. తర్వాత ఇంకా అభ్యసన ప్రక్రియను ప్రేరేపించుటకు, బలపరచుటకు ఇవి ఇంద్రియ వస్తువులు కూడా అవుతాయి. కాబట్టి ఇక ఈ ఉపకరణాల సాంప్రదాయ వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ శ్రవణ ఉపకరణము అంటే వినడము అనే భావనకు అనుకూలమైన కొన్ని ఉదాహరణలు. రేడియో తెలిసిందే కదండి, పాఠ్య విషయాలు రేడియో పాఠాలుగా ఇస్తారు. టేప్ రికార్డర్ ప్రస్తుతం దాదాపుగా వినియోగంలో లేదు. రికార్డు ప్లేయర్, లింగ్వా ఫోన్ అనేవి ఉపయోగంలో కూడా లేవు. డివిడీలు, డివిడి ప్లేయర్స్ ఇవి ఉన్నాయి. పాఠాలను, అవసరమైన విషయాలను, ప్రముఖ ఉపన్యాసాలను, ప్రసంగాలను, చారిత్రక ఘటనల సందర్భాలను, భాషాపరమైన ఉచ్చారణలను, కథాకథనాలను, ఇలా శబ్దపరమైన అంశాలను రికార్డు చేసిన పెన్ డ్రైవ్లు, వాటిని ఉపయోగించే వీలైన సాధనాలు కూడా చూపించాలి. తెలుగు ఉపన్యాసాలు, సౌండ్ ఫిల్ములు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా మనకి ఏ ఉపకరణాలండి? శ్రవణ ఉపకరణాల కిందకి వస్తాయి. నెక్స్ట్, దృశ్య ఉపకరణాలు. ఒక వస్తువు దృశ్య అంశాన్ని అంటే విజువల్ ఆస్పెక్ట్ పరిశీలించడం ద్వారా మనం చూస్తున్న అంశాన్ని అవగాహన చేసుకునే విధంగా ఉన్నవి వాటిని విజువల్ ఆస్పెక్ట్స్ కింద చెప్తారు. కొన్ని ఉదాహరణలు ఏంటి అంటే, ప్రదర్శనకు వీలైన స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్, చిత్రాలతో ఉదాహరణలతో ఉన్న పాఠ్యపుస్తకాలు, చార్టులు, ఫోటోలు, చిత్రాలు, మ్యాపులు, డ్రాయింగ్స్, గ్లోబు అట్లాస్, వస్తువులు, నమూనాలు, ఆట బొమ్మలు, ఫ్లాష్ కార్డులు, పిక్చర్ కార్డులు, కార్టూన్ పటాలు, బ్లాక్ బోర్డు, ప్యానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు, ఎపిడియోస్కోపు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఇవన్నీ ఉపయోగంలో లేవు. ఈ రెండు ఎపిడియోస్కోపు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, జియో బోర్డు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి దృశ్య ఉపకరణాలు అంటారమ్మా. చూస్తూ నేర్చుకుంటాం, విజువల్ ఎఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్, దృశ్య శ్రవణ ఉపకరణాలు గురించి తర్వాత చూస్తే, శ్రవణ దృశ్య వినియోగాల రెండింటి కలయికతో ఉండేవి. టెలివిజన్, చలనచిత్రాలు, వీడియో టేపులు, వీడియోలను రికార్డ్ చేసిన పెన్ డ్రైవ్లు, తగిన రికార్డుతో శబ్దాన్ని, విషయ వివరణను వినగలిగే విధంగా క్యూఆర్ కోడ్స్తో ఉన్న పుస్తకాలు లేదా ముద్రిత వస్తువులు. తర్వాత శబ్దంతో అనుసంధానం చేయబడ్డ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, డెమాన్స్ట్రేషన్స్ మొదలైనవి. ఇవన్నీ శ్రవణ దృశ్య రెండింటిని కలయికతో ఉండేవి. నెక్స్ట్, దృశ్య శ్రవణ ఉపకరణాల యొక్క ఆవశ్యకత ఏంటి? ఉపాధ్యాయుల నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా బోధనాభ్యసన ప్రక్రియను ప్రభావితం చేయడానికి తెలిసిందే మనకి. అభ్యాసకులకు అభ్యసనంలో ఆసక్తి కల్పించి అది స్థిరపడేటట్లు చూపించేందుకు, తర్వాత పాఠ్య ప్రణాళికలను సరళంగా అనుసరించవీలుగా అభివృద్ధి చేసేందుకు, తరగతి గదిని ఆహ్వానించదగ్గ అభ్యసనలు పరస్పర ప్రతిచర్యగా ఉండేందుకు, సరళత నుండి సంక్లిష్టతకు, మూర్తం నుండి అమృతానికి, తెలిసిన దాని నుండి తెలియని దానికి, ఆచరణ ద్వారా అభ్యసనం, ఈ సూత్రాలకు పూర్తి స్థాయిలో వీలు కల్పించేందుకు, విద్యార్థి కేంద్రీకృత విద్యా వ్యవస్థ నిర్మాణానికి, జ్ఞానేంద్రియాల వినియోగం సరైన దిశలో ఉండడానికి, పాఠ్యాంశ విషయాల స్పష్టతకు ఉపదేశం కన్నా ఉదాహరణ మిన్నా అను సూక్తికి అనుగుణంగా పనిచేయడానికి, చూడటం, వినడం, స్పర్శించడం, ఉపయోగించడం లాంటి అంశాల సమన్వయం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి, తద్వారా శ్రద్ధ కలిగించడానికి, విద్యార్థుల ఉపాధ్యాయుల సమయాన్ని, శక్తిని సమర్థవంతంగా ఆదా చేసేందుకు, బోధనాభ్యసన ప్రక్రియలో వ్యాసంగానికి ప్రాముఖ్యత పెంచి
తరగతి గది వాతావరణంలో సజీవతను ఉత్తేజాన్ని కలిగించేందుకు ఈ ఉపకరణాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. శ్రవణ దృశ్య ఉపకరణాలు. ఇంకా విద్యార్థులు ఉపయోగించడం ద్వారా పరిశీలన, ప్రయోగాత్మక వినియోగం, ఫలితాలను అనుసరించి సాధారణీకరణ చేయడం లాంటి అలవాట్లు చేసుకునేందుకు, తద్వారా వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు, కొత్త విషయాలు సులభంగా పరిచయం చేసేందుకు, విమర్శనాత్మక ఆలోచన, తార్కికత అభివృద్ధిని పరచడానికి, తరగతి గదులు, ఉపాధ్యాయులు లాంటి వనరుల కొరత సందర్భంలో ఇవి ప్రతిభావంతులుగా బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించేందుకు, అభ్యాసకులకు మూర్త భావనలుగా స్పష్టపరచడానికి ఇవి ప్రాముఖ్యత ప్రయోజనాలుగా తెలుసుకోవచ్చు. కాబట్టి జ్ఞానేంద్రియాలు అందున ప్రధానంగా శ్రవణేంద్రియము, దృశ్యేంద్రియం ఉపయోగాన్ని బట్టి ఒక సాంప్రదాయిక వర్గీకరణ, ఆయా ఉపకరణాల ఆవశ్యకతను, అందుండి వాటి ప్రాముఖ్యతను, ప్రయోజనాలను తెలుసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.